నమస్తే, నేను సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన గార్డెన్లో పప్పాయ అయితే ఎక్కువ వస్తున్నాయండి ఈ మధ్యన. ఈ వీక్లో అయితే 3 టైమ్స్ హార్వెస్ట్ చేశానండి. ఆ 3 టైమ్స్ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వాటితో పాటు ఫ్లవర్స్ ఇంకా కొంచెం కూరగాయలు అయితే ఉన్నాయండి, అవి కూడా షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ పప్పాయ చెట్టుకి ఒక క్లాత్ కట్టాం కదండి ఇంతకుముందు. ఆ క్లాత్ ఇలా తీయగానే ఒక పండు అయితే ఇలా పడిపోయిందండి. బాగా పండిపోయింది, మంచి కలర్లో ఉంది. ఇదైతే చీమలు తింటాయని అక్కడే పెట్టేశాను. ఇంకా ఒక 3-4 కాయలు అయితే ఉన్నాయి, అవి కూడా తీసుకుందామండి. ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుందండి, వాటితో పాటు పొటాషియం కూడా ఉంటుంది. ఈ చెట్టు పప్పాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి. మా ఫ్రెండ్స్కి కూడా ఇస్తున్నానని చెప్పాను కదా ఇంతకుముందు. ఫస్ట్ టైం అయితే అయిపోయింది, ఇది సెకండ్ టైం కూడా ఇస్తున్నాను. ఇది సెకండ్ టైం అండి ఇంత పెద్ద పప్పాయ రావడం అయితే. ఫస్ట్ పూత వస్తుంది కదా, అప్పుడు అంత పెద్దది వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చిందండి. వాటితో పాటు మిర్చి ఇంకా చెర్రీ టమాటా ఉంటే అవి కూడా తీసేసానండి. చూడండి ఎన్ని కాయలు వచ్చాయి. వీటి టేస్ట్ అయితే సూపర్ వస్తుందండి. ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ అండి, మన ఇంటి నుంచి చెట్టు నుంచి తీసుకున్నది వేరే, కొన్నది తెచ్చుకున్నది వేరే కదండి. ఇక్కడైతే ఇది సెకండ్ టైం అండి ఈ వీక్లో. ఇక్కడ 3 పప్పాయ ఉంటాయండి అంతే, కానీ ఇవి కూడా భలే ఉంటాయండి. కొంచెం పైకి అయిపోయి కదా, ఒక కర్రతో తీయాల్సి వస్తుంది. వీటితో పాటు ఇంకా కాకరకాయలు కూడా ఉన్నాయండి. ఈ కాకరకాయలు కూడా తినడం వల్ల చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి కాకరకాయలు అయితే. కాకరకాయలే కాదండి, వీటి ఆకులు కూడా బాయిల్ చేసి తినడం వల్ల కూడా చాలా మంచి ఫలితం అయితే వస్తుంది వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి. ఇవి గోంగూర అండి, ఈ సీడ్స్ కోసమని విడిచిపెట్టేశాను. పుల్ల గోంగూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడైతే బెండకాయలు కూడా ఎండిపోయింది కదా, ఇది బాగా ఇప్పుడైతే సీడ్స్గా మనం యూజ్ చేసుకోవచ్చు. సీడ్స్ కోసమనే ఉంచానండి. ఇదైతే ఈ బెండకాయలు నేను 3 ఇయర్స్ బ్యాక్ కొన్నానండి. వాటిని ఇంకా అలా చేస్తూ ఉన్నాను. వాటి సీడ్స్ ఉంచుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేయడం అలా. ఇది థర్డ్ టైం అండి హార్వెస్ట్ ఈ పప్పాయ అయితే. ఈసారి అయితే ఒక 7 ఇలా వచ్చాయండి పప్పాయలు. భలే ఇది కర్రకే ఉండిపోయిందంటే ఒక పప్పాయ తీస్తే. ఈ పప్పాయని మనం డైలీ తీసుకున్నాం అనుకోండి, మన హార్ట్ అనేది మంచి హెల్తీగా ఉంటుందండి. వాటి పనితీరు కూడా చాలా బాగుంటుంది. వాటితో పాటు కొలెస్ట్రాల్ ఉన్న, రక్తపోటు ఉన్నా కూడా మంచిగా పనిచేస్తుందండి ఈ పప్పాయ. పప్పాయ చెట్టుని ఇంట్లో పెంచుకోవడం చాలా ఈజీ అండి. ఒక చెట్టు ఉంటే చూడండి, మనకి ఇవి ఇయర్లో మనం తింటూనే ఉంటాం పప్పాయ అయితే. తప్పకుండా పెంచుకోండి మీ ఇంట్లో. ఇంకా ఇక్కడ కాశీ బంతి కూడా ఉన్నాయండి చాలా ఎక్కువగా. ఇదైతే నేను సీడ్స్ వేయలేదండి, మొక్కలు కూడా వేయలేదు. మనం పూజకి యూజ్ చేస్తాం కదా, ఆ పువ్వులను అయితే ఇలా పడేయడం వల్ల ఒక మొక్క అయితే వచ్చిందండి. ఈ వర్షానికైతే ఆ ఒక్క మొక్క కూడా మొత్తం డివైడ్ అయిపోయి కింద మొత్తం పడిపోయింది. ఆయన కూడా ఎక్కువ ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. ఇంకా కార్తీక పౌర్ణమి ఉందని మొత్తం ఫ్లవర్స్ అన్నీ హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా భలే మంచి కలర్లో ఉన్నాయండి, మంచి స్మెల్ కూడా వస్తుంది కదండి. వీటి ఆకులు కూడా మంచి స్మెల్ వస్తాయండి. ఎంత వీటి మొక్కల దగ్గర ఉంటే అది మంచి రిలీఫ్ అనిపిస్తుంది నాకైతే మైండ్కి. చాలా ఎక్కువ ఫ్లవర్స్ అయితే వచ్చాయండి, నాకైతే పూజకి సరిపోతాయి అనిపించింది. ఇది చిన్న కొమ్మను కూడా మనం వేసుకోవచ్చండి. కట్ చేసి ఒక కొమ్మను పెట్టుకున్నామంటే వాటిని కూడా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఓన్లీ సీడ్స్తో వస్తుంది అలా ఏం కాదు. నేను ఫస్ట్ టైం అండి ఈ ఫ్లవర్స్ని, మొక్కల్ని పెంచడం, ఇంకా ఈ ఫ్లవర్స్ని అయితే హార్వెస్ట్ చేయడం నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎప్పుడు మార్కెట్ నుంచి కొనడమే కానీ మన గార్డెన్ నుంచి తీసి పూజ చేయడం ఎప్పుడు చూడలేదు నేనైతే. ఇక్కడైతే పసుపు చెట్లు అండి. ఇవి చాలా పెద్ద మొక్కలు అయితే అయ్యాయి, కానీ ఇది దివాళీ టైంకి ఫ్లవర్స్ రావాలండి. నేను కరెక్ట్ టైంలోనే వేసాను వీటి సీడ్స్ అయితే, కానీ ఇంకా ఎందుకు రాలేదో తెలియట్లేదు. మేబీ టైం పడుతుందేమో ఈ పసుపు మొక్కలకైతే. మన వీడియో కూడా చేశానండి పసుపు హార్వెస్ట్ లాస్ట్ ఇదైతే, అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. మంచి స్మెల్ కూడా వస్తుందండి పసుపు అయితే. ఇంకా చెర్రీ టమాటా అక్కడక్కడైతే ఇంకా ఉన్నాయండి, 1-2 వస్తూనే ఉన్నాయి. ఇది చూడండి పత్తి గింజలు ఉంటాయి కదా, అవి వేస్తే వచ్చేసిందండి ఆ మొక్క అయితే. నేను అలానే ఉంచాను. ఇంకా సెకండ్ టైం ఇంకా మిరపకాయలు కూడా అలా కొంచెం ఉన్నాయండి అక్కడక్కడ. అవైతే నేను తీయలేదు, నెక్స్ట్ తీద్దాంలే అనేసి. ఇవి చూడండి మొక్కలు మొత్తం తులసి మొక్కలు అయితే
ఎండిపోయినట్టుగా అయిపోయింది. ఈ మొక్కలనైతే నేను తీయనండి. మనము ఇవి ఎవరైనా హోమం చేస్తారు కదా వాళ్ళకి ఇవ్వచ్చు. లేకపోతే మందిర్ దగ్గర కూడా హోమం చేస్తారు కదా వాళ్ళకినే ఇస్తే ఆ హోమంలో వేస్తారండి. లేకపోతే వీటి చిన్న చిన్న ముక్కలు చేసి మనం ఇంట్లో కూడా ధూపంలో వేసుకోవచ్చండి. ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి, శంఖం ఫ్లవర్స్. వీటి సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా వింటర్, ఇంకా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. 1-2 వస్తున్నాయి. ఈ బ్రహ్మకమలం మొక్క కూడా మంచిగా గ్రోత్ అయితే వచ్చిందండి. ఇలా ఆకులు సైడ్స్లో గునుపుల్లా ఉన్నాయి కదండి, అక్కడే ఫ్లవర్స్ అయితే